రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చెయ్యండి. బెల్లంతో ఇలా చేస్తే చాలండి అద్భుతమైన ఫలితం వస్తుందనమాట. మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే గనక బెల్లంతో ఈ విధంగా చేసుకోవటం వల్ల మీ కోరికలు కూడా తీరుతాయని చెప్పొచ్చు. బెల్లం ఏంటంటే గనక చాలా చాలా శక్తివంతమైనదండి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైనదనమాట. బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట. అందుకే మీరేంటంటే బెల్లంతో ఈ చిన్న పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి. రేపు శుక్రవారం అలానే కాకుండా మనకు ఏకాదశి కూడా ఉంది కాబట్టి ఎవరైతే కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ బెల్లం పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక ఖచ్చితంగా అండి లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీకు ఇంకా మంచి జరుగుతుందన్నమాట. ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శుక్రవారం అనగానే ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనం వస్తుందని భావిస్తూ ఉంటారు. కాబట్టి శుక్రవారం రోజున ఏంటంటే ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి. శుక్రవారం గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోవటం, స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించడం, ఆ తర్వాత వచ్చేసి పూజ గదిలో లక్ష్మీదేవి పటాన్ని అలానే కాకుండా విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామిని భావిస్తాం కాబట్టి వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకొని మీరు తులసి దళాలను సమర్పించేసి చక్కగా మీ దగ్గర ఉండే పుష్పాలతో స్వామివారిని పూజించుకొని అలానే కాకుండా లక్ష్మీదేవిని కూడా పూజించి దీపం వెలిగించండి. ఆవునేతితో దీపం పెడితే మంచిది. అలా ఆవునేతితో దీపం పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టడం కుదరకపోతే చిన్న బెల్లం ముక్కనైనా సరేనండి ఆ వెంకటేశ్వర స్వామికి సమర్పించండి. అలా సమర్పించిన తర్వాత తులసి కోట దగ్గర కూడా ఏంటంటే కనుక నీటిని సమర్పించటం, అలాగే వచ్చేసి ఏంటంటే దీపం పెట్టుకోవటం, ప్రదక్షిణలు చేయటం, ఇలా మనం ఏంటంటే నమస్కారం చేసుకోవటం చేయాలి. తులసి కోట దగ్గర 5 ప్రదక్షిణలు చేస్తే మంచిది. ఇంట్లో కూడా పూజ చేసుకుంటే మంచిది. ఇంట్లో 2 పూటల పూజ చేయండి. అంటే ఇంట్లో 2 పూటలు కూడా దీపం పెట్టండి. ఉదయం సాయంత్రం దీపం పెట్టుకోండి. మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ఇక ఆ తర్వాత రేపు మనకు ఏకాదశి శుక్రవారం కాబట్టి మీరేంటంటే కనుక బెల్లంతో ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. మనకేంటంటే ఎన్నో కోరికలు ఉంటాయండి. కొంతమందికి ఏంటంటే కోరికలు అసలు తీరవు కదా. ఆ కోరికలు తీరాలన్నా, మీరు కుబేరులాగా మారాలన్నా, అలానే కాకుండా మీకు లక్ష్మీనారాయణ యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలన్నా సరేనండి మీరు ఈ బెల్లం పరిహారం చేయండి. బెల్లం అనేది అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి చిన్న అంటే అంగుళం ముక్క బెల్లాన్ని తీసుకోండి. అలా తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. రిజల్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక కోరికలు తీరటంతో పాటు మీరు కుబేరులాగా మారటానికి ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుందన్నమాట. మన కోరికలు అంటే కనుక ఏ కోరికలైనా కావచ్చండి. ఆ కోరికలు ఈ కోరికలని కాదు. ఏ కోరికలైనా సరే, చిన్న కోరికలు కావచ్చు, పెద్ద కోరికలు కావచ్చు, ఏ కోరికలైనా సరేనండి మీరు తీర్చేసుకోవచ్చు అనమాట. మీకేంటంటే కనుక ఉద్యోగ ప్రాప్తి కలగాలన్నా, ఐశ్వర్యం కలగాలన్నా, ధనం రావాలన్నా, మీ జీవితం మారాలన్నా, మీ దరిద్రాలు పోవాలన్నా, మీకుండే ఇబ్బంది అంతా కూడా పోవాలన్నా, అలానే కాకుండా కొంతమందికి ఏంటంటే కనుక నచ్చిన ఉద్యోగం రావాలని కూడా కోరిక ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం అనేది చెయ్యొచ్చండి. అలా కూడా ఏంటంటే కనుక చేసి ఫలితం పొందొచ్చు. కాబట్టి చిన్న బెల్లం ముక్కని తీసుకోండి. చిన్న అంగుళం బెల్లం ముక్కని తీసుకోండి. ఎక్కువగా ఏం తీసుకోకండి. అందరింట్లో ఉండేది తీసుకోవాలండి. దీనికోసం ప్రత్యేకించి మీరేం తెచ్చుకోకండి. అలా బెల్లాన్ని తీసుకున్న తర్వాత ఏంటంటే ఆ బెల్లం పైన మీ కోరిక రాయండి. ఏ కోరికైనా పర్వాలేదు, ఆ కోరిక ఏంటంటే కనుక రాయండి. అలా రాసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి రావి చుట్టూ మొదట్లో పాతి పెట్టండి. అలా పాతి పెడితే తప్పకుండా ఏంటంటే కనుక మంచి చేకూరుతుంది. మీ కోరిక ఖచ్చితంగా తీరిపోతుంది అనమాట. అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా వస్తుంది. బెల్లం చిన్న అంగుళం ముక్క తీసుకోండి. అంటే చిన్న అంగుళం ముక్క బెల్లం తీసేసుకుని ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసేసుకుంటే సరిపోతుందండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట. శుక్రవారం రోజున బెల్లం పరిహారం అనేది ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనదండి. ఎందుకంటే తీపి పదార్థం కాబట్టి ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుందని శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది. ఆ తల్లి ఇష్టపడే పదార్థాలలో ముఖ్యంగా బెల్లాన్ని పరిగణిస్తారండి. అందుకే బెల్లంతో చేసుకునే పరిహారాలు కూడా మనకు తొందరగా సిద్ధిస్తాయన్నమాట. అలా మీరేంటంటే కనుక ఇలా బెల్లం తీసేసుకొని ఇంకా ఈ పరిహారం అనేది చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. రేపు ఏకాదశి శుక్రవారం కాబట్టి ఇంట్లో ఏంటంటే తప్పనిసరిగా ఈ కూర వండి తినండి. అలా వండి తింటే మీకు లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది. అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. ఈ కూర తినటం వల్ల మీ జీవితం మారిపోతుంది. మీ దరిద్రం అంతా కూడా పోతుందన్నమాట. ఏకాదశి తిథి రోజున ఏంటంటే గనక చక్కగా మనం విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామిని ఏంటంటే గనక పిండి దీపం పెట్టి గనక మనం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కూడా మన సొంతింటి కళ అనేది తీరుతుంది. అలానే కాకుండా ఆ 7 కొండల
అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మనకు సకల శుభాలు అలానే కాకుండా సకల వైభోగాలు కూడా కలుగుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి పిండి దీపం అనేది పెట్టండి. ఖచ్చితంగా పిండి దీపం పెట్టండి. పిండి దీపం ఎలా పెట్టాలంటే కనుక బియ్య పిండిని తీసుకొని అందులో కొంచెమంత పసుపుని వేసి ఆ తర్వాత నీళ్లు పోసి ప్రమిదలాగా చేసి ఇంకా మనం ఏంటంటే కనుక దీపం వెలిగించాలి. అలానే తప్పనిసరిగా అండి ఇలా మనకు ఏకాదశి తిథి కావచ్చు, శుక్రవారం మనం కొబ్బరికాయ కొట్టినా కొట్టకపోయినా చిన్న బెల్లం ముక్కను నివేదన చేసి ఆ తర్వాత దాన్ని మనం స్వీకరిస్తే మనకు మంచి చేకూరుతుంది. జాతక దోషాలు పోతాయి, శని ప్రభావాలు పోతాయి, అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడతాం. అలానే ఏంటంటే కనుక మనకు దైవానుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బెల్లాన్ని సమర్పించిన తర్వాత దాన్ని ప్రసాదంగా తీసేసుకుంటే మీకు మంచి జరుగుతుందన్నమాట. మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. అలానే రేపు శుక్రవారం అలాగే వచ్చేసి ఏంటంటే ఏకాదశి కాబట్టి చిన్న బెల్లం ముక్కని తీసుకుని దానిపైన 2 చుక్కలండి ఆవునేతిని పోసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఆ తర్వాత దాన్ని స్వీకరిస్తే జాతక దోషాలు, రాహుకేతు ప్రభావాలు ఇవి కూడా తొలగిపోవటానికైతే అవకాశం ఉంటుందన్నమాట. ఇది కూడా మీరు ఏంటంటే కనుక చేయొచ్చండి. చేసి ఇంకా మీరు ఫలితం అనేది పొందొచ్చు అనమాట. ఇలా ఈ బెల్లంతో ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలను ఆచరించండి. ఇలా ఆచరించటం వల్ల ఈ విధంగా బెల్లం పరిహారం చేసుకోవటం వల్ల మనకు మేలు చేకూరుతుందన్నమాట. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా మంచి రిజల్ట్ని కూడా మనం పొందొచ్చు. బెల్లమే కదా అనుకుంటాం, కానీ బెల్లము దేవతలకు, దేవుళ్లకు నివేదన చేసే పదార్థం అండి. బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం కాబట్టి బెల్లంతో మనం ఏది చేసుకున్నా సరే ఈ పరిహారాలు ఆ పరిహారాలని కావు. మీరు చిన్న బెల్లం ముక్కను తీసి మీ సమస్య చెప్పి దాన్ని పడేసినా వెంటనే ఆ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుందన్నమాట. అందుకే బెల్లానికి చాలా పవర్ ఉంటుందని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది. అలా 90 నిమిషాల్లో మన సమస్యకి ఏంటంటే గనక పరిష్కారం అనేది లభించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరేనండి చాలా సమస్యల్లో ఉన్నారనుకోండి, సమస్యకు పరిష్కారం లభించడం లేదని బాధపడేవారు ఒక్కసారి ప్రయత్నించండి. తిథి వార నక్షత్రం అంటూ ఏమీ లేదండి, ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం వస్తుందన్నమాట. బెల్లాన్ని తీసుకుని సమస్య చెప్పి ఆ బెల్లాన్ని మనం పడేసే లోపే 90 నిమిషాల్లోనే మనకేంటంటే ఆ సమస్యకు ఏదో ఒక రకంగా, అది దైవ రకంగా కావచ్చు లేదంటే గనక మానవుడి రకంగా కూడా కావచ్చండి, మనకేంటంటే పరిష్కారం అనేది లభిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఏంటంటే కనుక ఆచరించవచ్చు అనమాట. ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం కాబట్టి గ్యాస్ పొయ్యి కింద ఇది ఒకటి పెట్టుకోండి. ఇలా పెడితే ఇంటి పరంగా బాగుంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు దీపావళికి ముందు శుక్రవారం వస్తుంది కాబట్టి రాత్రి సమయాలలో గ్యాస్ పొయ్యి కింద ఇది పెడితే మన ఇంట్లో ఏంటంటే కనుక నెగిటివిటీ అనేది ఉండదు, చెడు అనేది ఉండదు, మనకు మంచి ఫలితాలు ఉంటాయి. అలానే కాకుండా మన జీవితం మారుతుంది. మన ఇంట్లో మనకేంటంటే కనుక సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇల్లు మనకు అనుకూలించటం, ఇంటి వాతావరణం బాగుండటం, ఇంట్లో ఏంటంటే కనుక తరచుగా అండి అనారోగ్య సమస్యలు వస్తాయండి, ఇబ్బందులు వస్తాయండి. మా ఇంట్లో మాకు మా పిల్లలకు పడదండి, మాకు మా భర్త కూడా పడదండి, ఎందుకో మాకు అర్థం కాదు, ఒకరిని ఒకరు చూసుకుంటే అసలు మేము చాలా వరకు కూడా ఏంటంటే కనుక అసహించుకుంటూ ఉంటామండి. ఒకరి ముఖం ఒకరు కూడా చూసుకోకుండా కొంతమంది ఇళ్లలో ఉంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక అసలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాటలు అంటూ ఉంటారు కదండి. అలానే ఇంకేంటంటే కనుక పదే అనారోగ్య సమస్యలు వస్తాయండి. అనారోగ్యం ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదు. అసలు అనారోగ్యం రాకూడదే, మేము బాగానే ఉన్నామే అనుకుంటాం, కానీ మనకు అనారోగ్యం వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు కూడా మనం ఏంటంటే చాలా బాధపడతాం కదండి. ఎవరికి చెప్పుకోలేము ఇలా అనారోగ్యం వస్తుందని, ఇలా సమస్యలు వస్తున్నాయని. అవన్నీ కూడా పోవాలంటే కనుక వంటగదిలో అండి గ్యాస్ పొయ్యి మీద ఇది పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదంటే గ్యాస్ స్టవ్ దగ్గర కూడా ఇది పెట్టవచ్చు అనమాట. అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక చెడంతా కూడా వెళ్ళిపోతుందండి. మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ఏదైనా సరే మన ఇంట్లో మనకు తెలియని కారాత్మక శక్తులు ఇలాంటివి ఉంటాయండి. మన కంటికి ఏంటంటే కనుక ఇవి కనిపించవన్నమాట. మనం ఏమనుకుంటామంటే కనుక మన ఇల్లు బాగానే ఉందిలే అనుకుంటాం, కానీ ఆ ఇంటి పరంగా ఏర్పడే సమస్యలు ఉంటాయి కదండి. అంటే ఇంట్లో మనకు కొంచెం ఇబ్బందికరంగా బాధకరంగా ఉన్నప్పుడు ఈ పరిహారం కనుక చేసుకుంటే మనకు ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట. అందుకే మీరు ఒక పళ్ళెం తీసుకోండి. ఆ పళ్ళెంలో ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు పోసేసి, అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు, అర స్పూన్ ఆవాలు, ఆ తర్వాత రూపాయి బిళ్ళ కానీ 2 రూపాయల బిళ్ళ కానీ పెట్టుకోండి. ఏది ఉంటే అది పెట్టండి. ఆ పళ్ళెంలో పెట్టిన తర్వాత ఏంటంటే అది గ్యాస్ పొయ్యి మీద పెట్టుకోండి. ఇది ఎలా చేయాలంటే కనుక మనం ఇది పెట్టిన తర్వాత 10 సార్లు వంటగదిలోకి వెళ్ళకూడదు. మన పనులు అయిపోయాయి, ఇంకా మనం వంటగదిలోకి వెళ్ళము, మన పని మొత్తం క్లీన్ అయిపోయింది వంటగది అనుకోని ఇంకా మనం ఏంటంటే వంటగదిలో నుంచి బయటికి వస్తాం కదా, లైట్లు ఆపేసిన తర్వాత, అంటే లైట్ బంద్ చేసి అలా బంద్ చేసిన తర్వాత ఏంటంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి, పళ్ళెంలో మనం ముందుగానే పెట్టుకుంటాం కదా, దాని మీద ఏంటంటే పళ్ళెంలో మళ్ళీ మీరు మూతలు పెట్టడం కానీ ఇలాంటివి అయితే చేయకండి. ఇలా చేయకుండా చిన్న ప్లేట్ని తీసుకొని ఇవన్నీ కూడా అందులో అంటే ఈ కుంకుమ, పసుపు, ఆవాలు, అలానే రాళ్ళ ఉప్పు, 2 రూపాయల బిళ్ళ కానీ రూపాయి బిళ్ళ కానీ ఏదైనా సరే పెట్టొచ్చు. ఇంకా పెట్టేసి ఏంటంటే స్టవ్ మీద పెట్టి ఇంకా పడుకోండి. అలా పడుకొని ఏంటంటే కనుక తెల్లారి లేస్తారు కదా, లేవగానే ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుక వంటగదిలోకి వెళ్ళి
అలా వంటగదిలోకి వెళ్ళిన తర్వాత అదంతా కూడా ఒక కవర్‌లో పోసేయండి. ఆ రూ. 2 బిల్లును మాత్రం తీసి ఇంట్లో నుంచి బయట పెట్టండి. ఆ కవర్‌లో పోసిందంతా కూడా తీసుకెళ్ళి వితిన్ సెకండ్స్‌లోనే అక్కడికక్కడే పడేయండి. అంటే ఇంట్లో పడేసుకోకండి, డస్ట్‌బిన్‌లో వేసుకోకండి. అలానే కాకుండా ఏంటంటే గనక ఇంటి బయట పడేయటం, అలానే ఇంట్లో మనం కొంచెం పారే నీళ్ళు ఉండే దగ్గర పడేయటం, జనావాస తక్కువగా తిరుగుతారు కదా, అలాంటి ప్రదేశాలలో పడేసుకోవటం, ఇలా కనుక చేసుకుంటే మంచిదండి. మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. మనం ఏంటంటే ఇంట్లో డస్ట్‌బిన్‌లోనే పెట్టుకున్నామనుకోండి పెద్దగా ఫలితం అయితే రాదు. కాబట్టి ఏంటంటే మళ్ళీ చెడు తిరిగి మనకే ఏంటంటే గనక మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. వెంటనే కవర్‌లో పోసిన తర్వాత మీరు దాన్ని ముడి వేసేయండి. అలా వేసి బయట పెట్టండి, కానీ ఇంట్లో మాత్రం పెట్టకండి. ఇక ఆ రూ. 2 బిల్ల, రూపాయి బిల్ల ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి. అలా గనక చేసుకున్నట్టయితే మీ జీవితం మారుతుంది. మీ ఇంటి పరంగా ఉండే ఎన్నో రకాల సమస్యలకి ఏంటంటే గనక పరిష్కారం అనేది లభిస్తుంది. అలా మీ ఇంట్లో ఏంటంటే ఒకవేళ చెడు ఉందనుకోండి, అది కూడా పోతుంది. మనం చెప్పాం కదా కారాత్మక శక్తులు ఉంటాయని. ఆ కారాత్మక శక్తుల నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది. మంచి రిజల్ట్‌ని మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం చిన్న పరిహారమే అనిపించొచ్చండి, కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా వస్తుందండి. ఒక్కసారి మీరు నమ్మి చేసుకోండి. మీ ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఒకరినొకరు గౌరవించుకోవటం, అలానే కాకుండా ఇంట్లో మనశ్శాంతి కలగటం, సుఖ సంతోషాలు కలగటం, అలానే కాకుండా మా ఇల్లు ఇప్పుడు బాగుందన్న ఒక ఫీలింగ్ అనేది మనకు రావటం, ఇలాంటివి జరుగుతాయన్నమాట. మనం పరిహారాలు చేయకుండా, ఏవి చేయకుండా మనకు ఫలితాలే రావట్లేదంటే రావు కదండి. ఇలా ఏంటంటే గనక కొంతమంది చెడు కళ్ళ వల్ల కూడా మన ఇంటి పరంగా అలా జరుగుతూ ఉంటుందండి. మనకేంటంటే అనారోగ్యం రావటానికి ప్రతికూల శక్తుల వల్లనే చెప్పాలంటే ఏంటంటే కొంతమంది మనం బాగుపడితే చూసి ఓర్వలేరు. కొన్ని శక్తులు ఏంటంటే గనక దృశ్య శక్తులు ఎలా ఉంటాయంటే మన ద్వారా కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి, మనని ఇబ్బంది పెడతాయి. కనుదిష్టి చాలా డేంజర్ అండి. అది ఉండకూడదనమాట. అది ఉంటే మాత్రం మనకు ఇబ్బంది కలుగుతుంది, బాధలొస్తూ ఉంటాయనమాట. అది లేకుండా చేసుకోవాలంటే ఇది ఈజీగా చేసేసుకునే పరిహారం అనమాట. కనుదిష్టి కొంతమంది ఉంటారండి, ఏంటంటే మన ఇంటికి వస్తూ ఉంటారు. ఇరుగువారు కావచ్చు, పొరుగువారు కావచ్చు. వచ్చినప్పుడు ఏంటంటే గనక మనతో మాట్లాడుతూ ఉంటారు, కానీ మన ఇంట్లో ప్రతి మూలను అబ్జర్వ్ చేస్తారండి. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి. మనతో మాట్లాడినట్టే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే గనక మన ఇంట్లో అంతా చూడటం, అమ్మ బాగా బ్రతుకుతున్నారు, మన ముందు చెప్పరు, మళ్ళీ వెళ్ళి వెనక చెప్పుకొని ఇంకా మన మీద ఏడుస్తూ ఉంటారనమాట. ఆ ఏడుపులు, ఆ దిష్టి అంతా కూడా ఏంటంటే గనక చెడుగా మారుతుంది. అవి మనకు ప్రతికూల శక్తులుగా మారుతాయి. మన కంటికి కనిపించని కారాత్మక శక్తి కూడా మనని ఒక్కొక్కసారి ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది. చాలా వరకు కూడా ఏంటంటే గనక నష్టాలను మనకు అందిస్తుందన్నమాట. అలా కాకుండా ఉండాలంటే గనక ఈజీగా చేసేసుకునే పరిహారం అండి. చాలా చిన్న పరిహారం, అందుకే ఈ పరిహారం అయితే చేయండి. ఇది చాలామంది చేస్తారు, మనమనే కాదు, మనం కూడా చేసుకోవటం వల్ల మనకు కూడా రిజల్ట్ వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించండి. అలానే మీరు ఏంటంటే గనక ప్రతిరోజు కూడా అండి రాత్రి సమయాలలో ఏంటంటే గనక మనము అంటే తిన్న తర్వాత గిన్నెలన్నీ కూడా కడిగేసుకుంటాం కదండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, రాత్రి మనం వండుకున్న అన్నం గిన్నె ఉంటుంది కదా, అదేంటంటే రాత్రి సమయాలలోనే కడిగేసి పడుకోకూడదండి. అలా పడుకుంటే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. మన ఇంట్లో ఏంటంటే గనక దరిద్రము, కష్టాలు వస్తాయండి. అందుకే రాత్రి ఏంటంటే గనక మనం వండుకున్న గిన్నెను అప్పటికప్పుడు ఊడ్చి ఏది కూడా కడగకూడదు. అలా కడిగితే మన ఇంట్లోకి ఏంటంటే గనక దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. అన్నం తిన్న తర్వాత మనం కంచాలు అవన్నీ కూడా కడిగేసుకుని గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవచ్చు, కానీ వండుకున్న గిన్నెను అప్పటికప్పుడు కడగకూడదు. కొంతమంది ఏంటంటే గనక అన్నం మిగిలిపోతే ఎవరు తింటారులే అని పడేస్తారు. అలా పడేయకండి. వండుకున్న గిన్నెలో అన్నం పెట్టండి. పితృదేవతలు రాత్రి సమయాలలో మన ఇంటికి వస్తారు, మన ఇంటిని దర్శిస్తారు. కాబట్టి వారి కోసం అన్నం పెట్టామని వాళ్ళు ఏంటంటే గనక మనని దీవించి వెళతారు. అదే మనం వాళ్ళ కోసం అన్నం పెట్టకుండా ఇక్కడికక్కడ ఊడ్చేసి తుడ్చేసి మనం ఏంటంటే తోమేసి పెట్టుకున్నామనుకోండి, మనకు వాళ్ళ కోసం మనం ఏది చేయలేదని వాళ్ళు మనని శపించి వెళతారని ఇది శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి రాత్రి వండుకున్న గిన్నెను అప్పటికప్పుడు ఎప్పుడు కడగకూడదు. ఒకవేళ అన్నం ఉంటే మీరు తినకపోతే మూగ జీవాలకు పెట్టినా మనకేంటంటే గనక జన్మ జన్మల దరిద్రాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుందండి.